జూన్ 27న మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద కష్టం వచ్చింది. సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ఉన్న హార్డ్ డిస్క్ ని కొందరు దొంగిలించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు బయటకు చెప్పకపోయినా దొంగతనం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ప్రస్తుతం కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగలను పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు. నీకోసం ఇంత తపస్సు చేస్తున్నాను, నాకెందుకింత శిక్ష స్వామి అంటూ సోషల్ మీడియాలో పోస్టు రాసుకొచ్చాడు మంచు విష్ణు. ఇలా ఎందుకు అంటే, మరో నెల రోజుల్లో రిలీజ్ కు రెడీగా ఉన్న కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ఇప్పుడు దొంగల పాలైంది. ఇది ఇంటి దొంగల పనే అట. ఫిల్మ్ నగర్ లోని 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు ఇటీవల ముంబై నుంచి కొరియర్ ద్వారా హార్డ్ డిస్క్ వచ్చింది. అందులో కన్నప్ప సినిమాకు సంబంధించిన ఒక ఎపిసోడ్ గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అయి ఉంది. ఆ హార్డ్ డిస్క్ ను ఆఫీస్ బాయ్ రఘు తీసుకుని అదే ఆఫీస్ లో పనిచేస్తున్న మరో మహిళకు ఇచ్చాడని, ప్రస్తుతం వారిద్దరూ హార్డ్ డిస్క్ తో సహా పరారీలో ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప రిలీజ్ కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాడు మంచు విష్ణు. ఇప్పటికే ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 27న విడుదలకు సిద్ధమవుతుండగా సినిమాలో కీలకమైన ఎపిసోడ్ కు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయం కావటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.